ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? అమ్మ దయ వల్ల అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు ఏమి పలుకుపోతున్నారు అంటే గనక, సందేశాన్ని అందివ్వబోతున్నారు అంటే గనక అమ్మవారి మాటల్లోనే విందామా? తల్లి, ఈరోజు నువ్వు దుర్గమ్మ తల్లిని తాకావు కదా, ఒక్కసారి తాకమ్మా, వెంటనే నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నువ్వు కోరుకున్న ధనం ఏదైతే ఉందో, ఎంత ధనం రావాలి అని నువ్వైతే కోరుకుంటున్నావో అక్షరాల అంత ధనం 48 గంటల్లో నీ గుమ్మంలో ఉంటుంది బిడ్డ అని మనకు తెలియని ఒక రహస్యాన్ని అయితే అమ్మవారు ఈరోజు తెలుసుకువచ్చారు ఫ్రెండ్స్. ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారు అమ్మవారు? ఎలాంటి సందేశాన్ని అందించినా కూడా మన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందిగా. మరి అమ్మవారి మాటల్లోనే అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మన వీడియో గనక చివరి దాకా చూడండి. ఒక్కసారి కనుక శ్రీమాత్రే నమః అని వీడియోకైతే కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చినట్లయితే బంధువులందరికీ, సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి కనుక ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశపడుతూ ఉన్నాను. ఈ అమ్మవారి మాటలు వినే ముందు అక్క చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏమని అంటే కనుక, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. నిజానికి ఎక్కడెక్కడో ఎంతమందినో అడిగి విసిగిపోయాము. సరైనటువంటి ఫలితాలే లేవు. మీకు అమ్మవారు మాకు చాలా విషయాలు అంటే చాలా విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారక్క. చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. మీకు చాలా అంటే చాలా ధన్యవాదాలు అక్క. మీ గురించి మేము తప్పకుండా ప్రతిరోజు కూడా మీరు పలికించే అమ్మవారి సందేశాలు అనేవి చాలా తక్కువ సమయంలో మాకు అద్భుతాలను చూపించారు. అమ్మవారి ఆశీస్సులతో మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని ఎంతోమంది ఫ్రెండ్స్ అసలు కామెంట్లో కానీ, లేదంటే మెయిల్ ద్వారా కానీ ఎలాగైనా సరే నాకు తెలియజేస్తూ ఉన్నారండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. నేను మీ గురించి కూడా అమ్మవారి దగ్గర తప్పకుండా ప్రేయర్స్ అయితే పెడుతూ ఉన్నాను. మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో అవన్నీ కూడా అమ్మవారి ముందు ఖచ్చితంగా నేను ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు, బిడ్డ నువ్వు ఈరోజైతే దుర్గమ్మను తాకావుగా, నువ్వు కోరుకున్న ధనం ఏదైతే ఉందో, నువ్వు ఎంత ధనాన్ని కోరుకుంటున్నావో అక్షరాల అంత ధనం 48 గంటల్లో నీ గుమ్మంలో ఉంటుంది తల్లి. బిడ్డ, మనసును అదుపులో ఉంచుకోవాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉన్నావు, కానీ నీ యొక్క మనసు కూడా ఏదైతే ఉందో అది నువ్వు చెప్పిన మాట అస్సలు వినడం లేదు కదూ. మనసు అనేది కోతి లాంటిదమ్మా బిడ్డ. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కళ్ళెం వేసి ఆ మనసుని అదుపులో ఉంచుకోవాలి. మనిషి యొక్క మనసును బట్టి అతని యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుందా, లేక మనిషి ప్రవర్తనను బట్టి మనసు ఆలోచిస్తూ ఉంటుందా? అసలు ఎవరి మీద ఎవరు అధికారాన్ని చూపిస్తున్నారు? మనిషి మీద మనసు చూపిస్తుందా, లేక మనసు మీద మనిషి చూపిస్తున్నాడా? ఈ తేడా నువ్వు తెలుసుకుని తీరాలి తల్లి. నీ జీవితంలో ఏమి జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థమయ్యేలాగా చెబుతాను, వినుబిడ. ఎప్పుడైనా సరే మనసును జయించినవాడే సమస్తాన్ని జయించినవాడు అని పెద్దలు అన్నమాట నువ్వు వినే ఉన్నావు కదూ. ఇది అక్షర సత్యం తల్లి. ఎందుకంటే మనసు అనేది మనిషిని ముందుకు ఎలా నడిపిస్తుంది, లేక తన మనసుని కళ్యాణ్ణి వేసి ఎలా ముందడుగు వేస్తుంది అనేది నేను చెప్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. అంత మాత్రమే కాదు, నేను నీకు అర్థమయ్యేలా కూడా చెప్తాను. జాగ్రత్తగా వినమ్మా. ఒక సన్యాసిని నువ్వు గనుక గమనించినట్లయితే, ఆ సన్యాసి తన యొక్క మనసు మీద శ్రద్ధ పెట్టి ఆ మనసును ధ్యానంలో ఉంచి తను ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు. అయితే
అతని పుట్టుక కేవలం సన్యాసి పుట్టుకే అని చెప్పి అతనికి ముందుగానే తెలియదు. అతను సన్యాసాన్ని తీసుకునే ముందు ఎన్నో రకాలుగా తన యొక్క కష్టాలను అనుభవించి ఉంటాడు. తన యొక్క మనసుని కంట్రోల్లో ఉంచుకోలేక అతని మీద అతని మనసు జయించలేడు. కనుకనే ఎన్నో చెడు పనులు, ఎన్నో చెడు ఆలోచనలు చేసి వాటిని అదుపులో ఉంచుకోలేక ఆ వస్తువులు పడతాడు. ఆఖరికి ఇవాళ రోజున అవస్థలు పడిన తరువాత ఒక సన్యాసిగా మారడం అంటే అంత తేలికైన పని కాదమ్మా. ఎందుకంటే మనిషి ఒక విషయం మీద కేంద్రీకరించి అదుపులో ఉంచుకోవడం అన్నది చాలా కష్టమైన పని బిడ్డ. ఎందుకో తెలుసా? సన్యాసిగా మారడం అంటే కేవలం కాషాయ వస్త్రాలు కట్టుకుని అడవిలోకి వెళ్ళి కూర్చుంటే సరిపోదమ్మా. తన మనసులో కలిగేటటువంటి చెడు ఆలోచనలను, చెడు అలవాట్లను అన్నింటినీ కూడా తన ఆధీనంలో ఉంచుకుని కేవలం మంచి కోసమే ఆలోచిస్తూ, మంచి కోసమే జీవిస్తూ, మంచి చేస్తూ తన మనసుని కంట్రోల్ చేసుకునే వారే సన్యాసిగా జీవించే హక్కును పొందుతారు తల్లి. అదేవిధంగా ఒక రైతును గమనించినట్లయితే నీవు ఆ రైతు యొక్క పొలంలో విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా చదును చేసి దున్ని వర్షం వచ్చే ముందు గమనించుకుని అక్కడ విత్తనాలు చల్లి ఆ విత్తనాలు వచ్చిన తరువాత మొలకలు వచ్చితేనే మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందా, వర్షం రాకపోతే తగిన సమయానికి నీరు పెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు వేరు చేసేసి ఆ మొక్కలు పట్టిన చీడ పీడలను మందులు పిచికారీ చేస్తూ ఆ మొక్కకు ఎప్పుడైతే బలం అవసరమవుతుందో దానికి తగ్గ ఎరువులను వేస్తూ దానికి పట్టిన చీడపీడలను తొలగించి వేస్తూ ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తేనే అలా ఆ చిన్న విత్తనం నుంచి వరి మొక్కలో పండే వరకు కూడా ఆ పంట వచ్చేంత వరకు కూడా పసి బిడ్డలాగా ఆ రైతు చూసుకుంటూనే ఉంటాడు. ఆ పొలాన్ని అంతా కూడా ఇదంతా చేయడానికి ఆ రైతుకు ఎంత సాధన అవసరమో ఒక్కసారి ఆలోచించమ్మా. ఎంత సాధన చేసి నీ మనసును నువ్వు కంట్రోల్గా ఉంచుకుంటున్నావో అది కదా తల్లి మంచిది. అందుకే చెప్తున్నాను, నువ్వు అన్నది పూర్తిగా నీకు తెలుస్తుంది. జాగ్రత్తగా వినమ్మా. చెప్పినా కూడా ఏం చేసినా కూడా అంతా నేను నీకోసమే కదా ఏమి చెప్పినా అని నువ్వు మర్చిపోవద్దు. నీ తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, బుద్ధిమంతురాలుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే కదమ్మ కోరుకుంటాను. అదేవిధంగా నీ విషయంలో నేను కూడా కోరుకుంటున్నాను బిడ్డ. ఎవరినైనా కానీ మనసుతో కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఒక విత్తనంలాగా మనసులో మంచి ఆలోచనలు చేయాలి. ఉదాహరణకు నీలో ఉన్న పంచేంద్రియాలు మొదటగా అంటే వాటిని చూస్తూ ఉన్నాయి కళ్ళు కదా. అది బ్రెయిన్తో మంచిని స్టోర్ చేసి నువ్వు ఎప్పుడు మంచి చేయాలి అనిపించిన మంచిని గుర్తు చేస్తాయి, మంచే గుర్తుకు వస్తుంది. అదేవిధంగా నీ ముక్కుతో వాసన చూసినప్పుడు అది మంచి వాసన చెడు వాసన అనేది నీ ముక్కు చూసి మనసుకు చెప్తుంది. అదేవిధంగా నాలుకతో రుచిని చూస్తావు కదా, నీ నాలుక నీకు చెప్తుంది అది చేదుగా ఉందా, తీయగా ఉందా, లేక పుల్లగా ఉందా, వగరుగా ఉందా అని. అలాగే చెవులు ఏవైతే నువ్వు వింటూ ఉన్నావో అంటున్నావో విన్నప్పుడు కూడా మంచి మాట చెడ్డ మాట అనేటటువంటి విషయాన్ని అది నీకు అందజేస్తుంది కదా. అదేవిధంగా నీ యొక్క చర్మం ఏదైతే ఉందో అది ఒక వస్తువుని లేదా పచ్చని గడ్డిని తాకినప్పుడు ఎంతో సంతోషిస్తుంది, పులకరించిపోతుంది. అదేవిధంగా నీకు ఏదైనా నచ్చని వస్తువును తాకినప్పుడు మనసుకు చాలా చికాకుగా కంపరంగా అనిపిస్తుంది కదూ. అంటే నీ యొక్క మనసుకు ఏం మంచి ఏమి చెడు అని చెప్పి పంచేంద్రియాలు అనేవి ఎప్పటికప్పుడు కూడా నీకు తెలుపుతూనే ఉన్నాయి కదూ. అటువంటప్పుడు కేవలం మంచిని గ్రహించి నీవు అనుకూలమైన నీకు ఉపయోగపడే విషయాలను గమనించి వాటిని మాత్రమే మంచిగా బీజం వేసుకుని ఆ బీజాన్ని మొక్కగా మానుగా అందమైన ప్రకృతిగా
నీ మనసును ఎప్పుడు కూడా ప్రకృతిలాగా ఆనందంగా మార్చుకునే హక్కు, అవసరం అనేది నీపైనే ఉంది బిడ్డ. ఇప్పటికైనా అర్థమైందా తల్లి? నీ మనసులో ఏ బీజం అయితే వేస్తావో ఆ బీజమే నీ మనసులో ఉంటుందని, నీ మనసు అనేది నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అని చెప్పి, ఏం చేయాలి అని చెప్పి నీ మనసు నీకు తెలుపుతుంది కదూ. కనుక నీ యొక్క చెడ్డ ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకుంటూ మంచి ఆలోచనల మీద శ్రద్ధ పెడుతూ ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ ఎవరికి కూడా ఎప్పుడు ఏ హాని చేయకుండా, ఎలాంటి చెడు ఆలోచనలు చేయకుండా, ఎవరికి ఏది అవసరమో అని గమనించుకుంటూ నిన్ను నువ్వు జయించుకుంటూ నువ్వు ముందుకు నడవాలి. అప్పుడే నీకు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది తల్లి. మంచి పేరు, పలుకు అనేవి నీకు తప్పకుండా కనబడతాయి బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్న సొమ్ము అనేది ఎప్పుడు నీ గుమ్మంలో అడుగు పెడుతుందా అని చెప్పి నువ్వు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావని నాకు బాగా తెలుసమ్మా. బిడ్డ, నీకు ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మతో కలిసి కొట్టుకు వెళుతూ ఉంటాడు. అలా అస్తమానం కొట్టుకు వెళుతూ ఉంటే ఆ కొట్టు యజమాని ఆ బాబుని చూడగానే చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఆ బాబు ఆ కొట్టు అతనికి చాలా నచ్చుతాడు. కొట్టుకు వెళ్ళిన ప్రతిసారి అతను ఆ బాబుతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఒకరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు, బాబు, నువ్వు నాకు ఎంతగానో నచ్చావు, నీకు ఏం కావాలో చెప్పు అని, నీకు ఏ చాక్లెట్లు కావాలో అని అవి తీసుకో అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు ఒక చాక్లెట్ డబ్బాను చూపెడతాడు. అయితే వెళ్ళి అవి తీసుకో అని అతను అయితే చెప్తాడు. అయితే ఆ బాబు మాత్రం వద్దు వద్దు, మీరే తీసివ్వండి, నేను తీసుకోను అనేసి అంటాడు. ఇక ఆ కొట్టు అతను చాలా సంతోషిస్తాడు. ఎవరైనా పిల్లల్ని తీసుకోమనగానే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేసుకుంటారు. కానీ ఈ బాబు మీరే తీసివ్వండి అని అంటున్నాడు. ఎంత మంచివాడు అనేసి చాలా ముద్దు చేస్తాడు ఆ బాబుని ఆ వ్యక్తి. ఇంకా ఇంకా ఇలా సంతోషపడిపోయి చాక్లెట్ డబ్బా మూతను తీసి తన గుప్పిడి నిండా ఎన్ని చాక్లెట్లు అయితే పడతాయో అన్ని చాక్లెట్లు తీసి ఆ బాబుకు ఇస్తాడు. తర్వాత ఆ బాబు వాళ్ళ అమ్మతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ బాబుని ఇలా అడుగుతారు, బాబు, కొట్టతను చాక్లెట్లు తీసుకోమంటే వద్దు, మీరే తీసి ఇవ్వండి అని ఎందుకు అన్నావు నాన్న అని అడగగానే అప్పుడు ఆ బాబు ఇలా చెప్తాడమ్మా, నేను కనుక చాక్లెట్లు తీసుకుని ఉంటే నా చెయ్యి చాలా చిన్నది కదా, 4-5 చాక్లెట్లు మాత్రమే వచ్చేవి. కొట్టు అతని చెయ్యి చాలా పెద్దది కదా, అతని చేతికి బోల్డ్ చాక్లెట్లు వస్తాయి అని కొట్టు అతన్ని ఇచ్చినందుకు నాకు సుమారు 20 చాక్లెట్ల దాకా వచ్చాయి అని ఆ అబ్బాయి చెప్తాడు. అప్పుడు ఆ కొడుకు చెప్పిన సమాధానానికి ఆ తల్లి ఎంతగానో మురిసిపోతుంది. నా బిడ్డ ఎంత తెలివైనవాడు అని. బిడ్డ, అదేవిధంగా నువ్వు కూడా నా గుడికి వస్తూ ఉన్నావు తల్లి, దుర్గమ్మ గుడికి వెళ్తూ ఉన్నావు తల్లి. ఎప్పుడు కూడా ఎవరికి ఏది ఇవ్వాలో దుర్గమ్మకు తెలియదా? నీ తల్లి దుర్గమ్మ చెయ్యి చాలా పెద్దదమ్మా, అది నీకు కూడా తెలుసు కదా తల్లి. నువ్వు దుర్గమ్మకు తాకావు కదా, దుర్గమ్మను తాకిన తర్వాత నువ్వు ఎంత సొమ్ము కావాలని కోరుకుంటున్నావో ఆ సొమ్మును ప్రసాదించు తల్లి దుర్గమ్మ అని మనస్ఫూర్తిగా అమ్మ పాదాల వద్ద నువ్వు నమస్కరించి అంటే తప్పకుండా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో, ఏ కోరిక అయితే నువ్వు కోరుకుంటున్నావో అది కోరిక అయినా సంకల్పమైనా సరే ఖచ్చితంగా తీరుతుంది బిడ్డ. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చుని నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నేను కోరుకున్నది ఏది కూడా నాకు దక్కదు అని చెప్పుకుంటూ అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ, ఒక్కసారి దుర్గమ్మ గుడికి రామ్మ, నా కళ్ళలోకి చూడు, ఒక్క 10 నిమిషాలు కూర్చో బిడ్డ. ఎందుకో తెలుసా, ఈ సృష్టికి మూలం నేనే, దుర్గమ్మనే. కనుక నారు పోసిన దేవుడు నీరు పోయడా. ఇప్పుడు వచ్చిన కష్టాలు అనేవి కూడా శాశ్వతం కాదమ్మా. ఖచ్చితంగా సుఖాలు అనేవి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. కనుక నీ జీవితానికి, నీ కష్టానికి నువ్వు భయపడి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నీకు రాబోయే సుఖాన్ని తలుచుకుని ఆనందంతో జీవితంలోకి ముందడుగు వెయ్యి తల్లి. నీ మనస్థిమితను నువ్వు ఏర్పరచుకో, నీ యొక్క మనసుని ఆధీనంలోకి నువ్వే తెచ్చుకో, అంతాక మంచే జరుగుతుంది బిడ్డ. జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నించు. నువ్వు కోరుకున్న సొమ్ము, నువ్వు కోరుకున్న ధనం ఏదైతే
ఉందో అది ఖచ్చితంగా 48 గంటల్లో నీకు అందేలా నీ కనకదుర్గమ్మ తల్లిని నేను చూస్తాను తల్లి. నీకు నేను అండగా నేను ఉంటానమ్మా. నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను. నీ వెంట నీ దుర్గమ్మ ఉన్నది అని నువ్వు నమ్మితే చాలు తల్లి, నీకు అంతా శుభమే జరుగుతుంది అని ఈరోజు దుర్గమ్మ తల్లి అయితే చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదూ. మరి ఈ సందేశం మనందరికీ కూడా ఎంతగానో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మీ అందరూ కూడా మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు.